అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. దేశాన్ని మోదీ ఏకతాటిపై నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ భారతదేశంను గొప్ప దేశంగా మార్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై దేశాన్ని నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఆత్మనిర్భర్ స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని, ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి 2,10,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అంధకార ఆంధ్రప్రదేశ్కు మోదీ రాకతో వెలుగులు. పవన్ గత 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనతో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ సభలో ఆరోపించారు. ఇవాళ మోదీ రాకతో 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. పీఎం సడక్ యోజన ద్వారా గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని, ఇంటింటికి తాగునీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో మోదీ వెలుగులు నింపుతున్నారని వెల్లడించారు. మోదీజీ అమరావతిని మీరే ఆవిష్కరించాలి. సీఎం చంద్రబాబు పీఎం మోదీ ఆశీస్సులతో అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీజీ మీరెప్పుడు అభివృద్ధిని కాక్షిస్తారు. మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. చాలా పాఠాలు నేర్చుకున్నాను. నిన్నటి వరకు మా అమరావతి శిథిలాల్లో ఉంది. కానీ మీరు చేసిన పునాది నుంచి ఆ నగరం ఎలా రూపొందించుకుంటుందో చూసేందుకు మీరు ఓసారి అమరావతికి రావాలి. మీరు కలగన్న అద్భుతమైన నగరాన్ని మీరే ఆవిష్కరించాలి అని పేర్కొన్నారు. విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండడం దేశానికి కలిసొస్తుంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్ అని పేర్కొన్నారు. సీఎం రేవంత్తో పుల్లెల గోపీచంద్ భేటీ. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ హర్షణీయమని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. సీఎం రేవంత్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభపరిణామమని చెప్పారు. క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. విశాఖలో మోదీ రోడ్ షో. పూలు జల్లుతూ ప్రజల స్వాగతం. విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో చేశారు. ఆయన వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ వారంతా ముందుకెళ్తుండగా అడుగడుగునా పూలు జల్లుతూ దేశ ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు ఈ రోడ్డు షో కొనసాగింది. పీఎంతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి షర్మిల. విశాఖ వస్తున్న పీఎం మోదీతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు గారు మీరు మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన వచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుంది. తిరుపతి వేదికగా రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. మాటలు కోటలు దాటాయి, తప్పిస్తే చేతులకు దిక్కు లేదు. విశాల స్టీల్ ప్రైవేటీకరణ లేదని పీఎంతో పలికించండి అని ట్వీట్ చేశారు. కేసీఆర్పై ఈడీకి, కేటీఆర్పై ఏసీబీకి ఫిర్యాదు. మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. 7,380 కోట్ల ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని వనపర్తి జిల్లా వాసి యుగేందర్ ఫిర్యాదు చేశారు. క్విట్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వ్యవహారంపై కేటీఆర్తో పాటు కేసీఆర్ పైన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. విచారణకు సహకరించకపోతే చర్యలు తప్పవు. కేటీఆర్ నోటీసులో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించడం కుదరదని కేటీఆర్కు ఇచ్చిన 2వ నోటీసులో ఏసీబీ పేర్కొన్నట్లు తెలుస్తుంది. న్యాయవాది సమక్షంలో విచారణ కోరడం నిబంధనలకు విరుద్ధం. లాయర్ను అనుమతించలేదనే సాకుతో విచారణ తప్పించుకుంటున్నారు. విచారణ తర్వాత మీ సమాధానం ఆధారంగా ఏ డాక్యుమెంట్లు తీసుకురావాలనేది చెప్తాం. వాటిని సమర్పించేందుకు సమయం ఇస్తాం. విచారణకు సహకరించకపోతే తదుపరి చర్యలు తప్పవని పేర్కొంది. ఎల్ఆర్ఎస్ పేరిట డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు హరీష్. ఎల్ఆర్ఎస్ పై త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్న మంత్రి పొంగిలేటి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు.
ఫ్రీగా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరిట డబ్బులు దుండేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. రియల్ ఎస్టేట్ త్వరలో పుంజుకుంటుందని స్వయంగా రెవెన్యూ మంత్రి అన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కుదేలైందనే కదా అర్థం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏం చెప్తారు అని ప్రశ్నించారు. పేదల ఆశాదీపం నరేంద్ర మోదీ, లోకేష్. ప్రధాని నరేంద్ర మోదీ పేదలు, అన్నదాతలు, మహిళల ఆశాదీపం అని నారా లోకేష్ అన్నారు. వైజాగ్లో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని నెంబర్ 1గా మార్చేందుకు మోదీ కృషి చేస్తున్నారు. ప్రధాని స్ఫూర్తితోనే మన రాష్ట్రంలోనూ 2047 విజన్ తయారు చేస్తున్నాం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని మోదీ ఊపిరి ఊదారు. ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. 2600 కోట్లతో గ్రామీణ రోడ్ల నిర్మాణం. మంత్రి సీఎం ఆదేశాలతో 2600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణాల అంచనాలు పక్కాగా ఉండాలని, ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దని స్పష్టం చేశారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని, నాసిరకం పనులకు ఎంజలిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లోని రహదారులు మెరవాలన్నారు.